శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా 21వ రోజుకు చేరుకున్నాం. 21వ పాసురాన్ని ముందుగా మనం అందరం కలిసి పఠించుకుందాం. ஏத்தக்கலங்கள் எதிர் பொங்கி மீதளிப்பமாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாம் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே தொயிலெழாய் மாத்தார் உனக்கு வலித்துளைந்து உன் வாசக்கள் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் పుగళందేలోరెంబాబాయ్. ఇందులో నందగోపుని కుమారుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి కీర్తిస్తూ గోదామ వారు నిద్రలేపుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీంట్లో పాలధారలు ఆగకుండా నిరంతరము ఇవ్వగలిగినటువంటి వేల కొద్ది గోవులు కలిగినటువంటి నందగోపుని కుమారుడా అని పిలుస్తోంది. ఇక్కడ నందగోపుడు రాజు, ఆయనకు ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి సాధు లక్షణాలు కలిగినటువంటి శిష్య బృందంగా తన పరిపాలనలో నడిచేవాళ్ళుగా ఉండడం సహజంగా మనం చూస్తాం. ఇక్కడ పాలధారలిచ్చే గోవులుగా సమాజాన్ని సూచిస్తూ నీ తండ్రికి అధీనంలో మేమందరం ఉన్నామయ్యా, కనుక అలాంటి మహారాజు అయినటువంటి నందగోపుడికి కుమారుడు నీవు, మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నీదే కదా అన్నట్లుగా సూచన చేస్తుంది గోదాదేవి. అలా కుమారుడు అయినటువంటి ఓ కృష్ణ మేలుకోవయ్య, అప్రమేయుడవు, వేదాతీతుడవు, దయాస్వరూపుడవు, ఉత్తమోత్తమైనటువంటి పురుషోత్తముడవు, సర్వ సృష్టిని ఆరంభించినటువంటి నిఖిల జ్యోతివి నీవే, ఆశ్రిత రక్షకుడివి నీవే, కనుక ఓ స్వామి మేలుకోవయ్యా, నీ శత్రువులు ఓడిపోయి నిస్సహాయులై నీ పాదపద్మాలను ఆశ్రయించినట్లుగా నీకు శత్రువులను కాకపోయినప్పటికీ మేము నీ పాదాలను ఆశ్రయిస్తున్నామయ్యా. శత్రువులనే కాపాడావు కదా, మరి మమ్మల్ని ఎందుకు కాపాడలేకుండా ఉన్నావు? కనుక నీవు త్వరగా నిద్రలేచిరా, లోకానికంతటికీ మేలు చేకూర్చేటువంటి మేము చేస్తున్న ఈ శ్రీ వ్రతాన్ని పరిపూర్ణం చేయడానికి అని చెప్పి గోదాదేవి మరలా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నది ఈ పాసురంలో. స్వస్తి.